నేను కాలేజ్ టూర్ చేశాను కదా, సో అందులో మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వశ్చన్స్ రాసుకున్నాను, అది డెడికేషన్ అంటే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హాస్టల్ అండ్ మెస్ ఫీ. సో ఈ రెండు కలిపి అరౌండ్ 2000 అలా ఉంటుంది మీకు. సో ప్రతి నెల హాస్టల్ అండ్ మెస్ రెండు కలిపి మీకు 2000, 2100 అలా ఉంటుంది. 2000 దాటదు, అండ్ 3000 ఆ రేంజ్లో అది రాదు. 2000, 2100 అలా ఉంటుంది అంతే. సో ప్రతి నెల మీకు హాస్టల్ అండ్ మెస్ రెండు కలిపి ఓకేనా 2000 అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పీజీ ఎంఎస్సి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి? మోస్ట్లీ ఒక బిలో 500 ఉంటే చాలు. సో బిలో 500 ర్యాంక్ ఉంటే మీకు ఎంఎస్సిలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటెప్ డిపార్ట్మెంట్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశాను, అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మా కాలేజ్లో ఐటెప్ డిపార్ట్మెంట్ అంత ఫేమస్ అని నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను, అండ్ ఎక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయి ఉంటాయి. అండ్ ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించి మనం స్పెషల్గా ఒక వీడియో చేద్దాం. ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వాటన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని నేను స్పెషల్ వీడియోలో ఇస్తాను. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, చేసేద్దాం. ఏదో ఒక క్వశ్చన్ గుర్తుందో చెప్తాను. ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించి లాంగ్వేజ్ ఏంటి అంటే ఏ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారని అడిగారు. మోస్ట్లీ ఇంగ్లీష్ అనుకుంటా, ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. ఎందుకంటే ఒరియా అండ్ తెలుగు బోత్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు క్లాసెస్ అనేవి. సో అది. అండ్ నెక్స్ట్ కాలేజ్లో వైఫై ఉందా? వైఫై కాలేజ్లో మనకి సిగ్నల్స్ సరిగ్గా రావు. ఎయిర్టెల్ రాదు, బిఎస్ఎన్ఎల్ రాదు, ఏవి రావు. ఓన్లీ జియో వస్తుంది. జియో సిగ్నల్ మాత్రమే వస్తుంది. జియో నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది మన కాలేజ్లో. మిగతా ఏ సిగ్నల్స్ రావు. ఫోన్ కాల్స్ అవుతాయి, అన్ని సిమ్లకి ఫోన్ కాల్స్ అవుతాయి. బట్ నెట్ మాత్రం సిమ్లకు పనిచేయదు. ఓన్లీ జియోకి మాత్రమే నెట్వర్క్ పనిచేస్తుంది. ఫోన్స్ మాత్రం అన్ని సిమ్లకు అవుతాయి. అది మ్యాటర్. వైఫై అంటే ఉంది కానీ పనిచేయదు, అది మ్యాటర్. లా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? లా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్ కావాలి, అంటే మీ డౌట్స్ కావాలి మీకు. లా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే బాగుంటుంది. ఎలా ఉంటుందని నేనేం చెప్తాను అంటే నాకు స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇస్తే మీరు మీ స్పెసిఫిక్ డౌట్స్ నాకు తెలిస్తే నేను ఆన్సర్ చేయగలుగుతాను. లా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే బాగుంటుందని చెప్తాను నేను, అంతే కదా. సో అది. అండ్ బాయ్స్ హాస్టల్ టూర్ చేయండి. బాయ్స్ హాస్టల్ టూర్ చేద్దాం. నెక్స్ట్ వీడియో అదే ఉండొచ్చు, చేద్దాం. అంటే నేను హాస్టల్ కాదు కాబట్టి నాకు అంతగా తెలియదు హాస్టల్ గురించి. హాస్టల్ అబ్బాయి ఎవరైనా ఉంటే వాడిని కనుక్కొని టూర్ చేయొచ్చు, ఓకేనా. చేద్దాం, హాస్టల్ టూర్ చేద్దాం. నెక్స్ట్ ఐటెప్ డిపార్ట్మెంట్ గురించి చెప్పారు కదా. ఐటెప్ డిపార్ట్మెంట్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో చేద్దాం అన్నింటికి. నెక్స్ట్ వీడియో హాస్టల్ టూర్, ఆ నెక్స్ట్ వీడియో ఐటెప్ డిపార్ట్మెంట్, ఓకేనా. ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ నేను పిక్ చేసుకొని వాటన్నిటికి ఆన్సర్ చేస్తాను ఒక వీడియోలో. అది. ఎంబీఏ డిపార్ట్మెంట్ కోసం చెప్పన్నా. ఎంబీఏ డిపార్ట్మెంట్ నాకు అంత ఐడియా లేదు. అంటే ఎంబీఏ డిపార్ట్మెంట్ గురించి చెప్పన్నా అంటే ఏం చెప్పు? నీ క్వశ్చన్ ఏంటి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది నాకు తెలియాలి కదా. ఎంబీఏ డిపార్ట్మెంట్ గురించి చెప్పన్నా అంటే ఓకే, నీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ నాకు అడగండి. ఎంబీఏ డిపార్ట్మెంట్ గురించి చెప్పు అంటే ఏం చెప్తున్నాను? అంటే ఫీజు ఎలా ఉంటుందా, లేకపోతే క్లాసెస్ ఎలా జరుగుతాయనా, లేదంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందనా, ఏదో ఒకటి స్పెసిఫిక్గా అయితే నేను చెప్తున్నా, ఓకేనా. బిఎస్డబ్ల్యూ కోర్స్ ఉందా? బిఎస్డబ్ల్యూ కోర్స్ అనేది నేను ఫస్ట్ టైం వినడం, నాకు తెలియదు. అసలు కోర్స్ ఉందని కూడా నాకు తెలియదు. సో సారీ, నాకు తెలియదు అది. అన్య బీటెక్ బాయ్స్ హాస్టల్లో బెడ్కి 1 మెంబరా లేక 2 మెంబర్సా? ఆ ఇబ్బంది లేదు మనకి బెడ్సే లేకుండా చేశారు కాబట్టి మనం కింద హ్యాపీగా పడుకోవచ్చు. మన ఇష్టం, రూమ్ అంతా మనదే. సో అది మ్యాటర్. సో నేను మోస్ట్లీ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేశాను కామెంట్ సెక్షన్లో. బట్ ఇవి కొన్ని ఎక్కడో మిగిలిపోయి ఉంటే అవి ఈ వీడియోలో ఆన్సర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కామెంట్లో తెలపండి నాకు. నేను అవన్నీ పిక్ చేసుకొని ఒక మంచి వీడియో చేస్తాను. అండ్ నేను అనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ వీడియో బాయ్స్ హాస్టల్ టూర్ వస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ వీడియోస్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లా డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక వీడియోలో, ఐటెప్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ ఒక వీడియోలో, అలా డిపార్ట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ అన్నింటికీ ఒక్కొక్క వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ మీ క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి, నేను అవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది మ్యాటర్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ క్వశ్చన్స్ అన్నింటినీ కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే ఎవరైనా ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మనం కలుద్దాం, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.